బెట్టింగ్ ఈ పేరు వింటేనే ఎంతోమంది జీవితాల్లో నాశనమైన దృశ్యాలు కళ్ళ ముందు కదలడతాయి. ఈజీగా మనీ సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్ భూతానికి బానిసలయ్యి యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఇలా చాలామంది పాలు పంచుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. రోజు రోజుకి బెట్టింగ్ మాఫియా ఆగడాలు ఎక్కువ అవుతుండడంతో యువత బలైపోతోంది. ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందుకీ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై చట్టం ఏం చెప్తోంది? రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి చర్యలకు బాధ్యులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాయి. అయినప్పటికీ ఫేక్ జీపీఎస్ యాప్స్ సాయంతో ఎంతోమంది యువత వీటిని డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్కు పాల్పడుతున్నారు. ఇక నిషేధం ఉన్నప్పటికీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికగా వీటిని ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే చట్ట ప్రకారం ఇది తప్పంటున్నారు న్యాయ నిపుణులు. ఇందుకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియాలో 1,00,000 కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఏ వ్యక్తులైనా ఇన్ఫ్లుయెన్సర్స్గా పరిగణించబడతారు. వీళ్లతో పాటు సెలబ్రిటీలు ఏదైనా కంపెనీ ఉత్పత్తులకు లేదా సేవలకు ప్రచారకర్తలుగా ఎందుకు ప్రచారం చేస్తున్నామనే విషయాన్ని యూజర్లకు బహిర్గతం చేయాల్సిందే. ఆడియో లేదా వీడియో ప్రకటనలు సైతం ఈ రూల్స్ అప్లై అవుతాయి. ఈ రూల్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆయా సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్లను ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు వేరే ఏ ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయకుండా నిషేధం విధిస్తారు. దాంతోపాటు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఫైన్ విధించే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటూ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలే కాకుండా మరికొందరు బెట్టింగ్ టిప్స్ మాటున వీటిని ప్రమోట్ చేస్తున్నారు. టెలిగ్రామ్లో బెట్టింగ్ టిప్స్ పేరుతో ఛానళ్ళు ఓపెన్ చేసి అందులో మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెప్తూ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయితే మార్కెట్ మొత్తం ఫెయిల్ అయిందని, నెక్స్ట్ మ్యాచ్లో ప్రతాపం చూపిద్దాం, లాస్ మొత్తం కవర్ చేద్దాం అంటూ మెసేజ్లు పెడుతూ మరింత ఎక్కువ డబ్బును సిద్ధం చేసుకోమని పరోక్షంగా సూచిస్తున్నారు. లాస్ కవర్ కోసమని చాలామంది తర్వాత మ్యాచ్లకు అప్పు చేసి మరీ బెట్టింగ్లో పెడుతున్నారు. ఇలా లక్షల రూపాయలు నష్టపోయి చివరకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ప్రిడిక్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు లాభాలు సంపాదించండి అంటూ తమ ఛానల్ను, యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. ఇలా టెలిగ్రామ్, వాట్సాప్లో గ్రూపులు ఓపెన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చాలామంది ఓ వృత్తిగా ఎంచుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారికి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న నటి శ్యామల, రీతూ చౌదరి వంటి వారికి నోటీసులు ఇచ్చారు. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి ఇప్పటికే దుబాయ్కి పరారయ్యారని కూడా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ఆధారాలను కూడా సేకరించారు. హీరో, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ప్రమోటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగల్లా సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై నమోదైన కేసులో విచారణలో భాగంగా ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించారు. గురువారం ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ తన న్యాయవాదితో రాగా రీతూ చౌదరి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి అయితే వెళ్లారు. పోలీసులు వీళ్ళిద్దరిని కలిపి విచారించి ఆ తర్వాత వేరువేరుగా కూడా విచారించి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విచారణలో భాగంగా వారిద్దరు మొబైల్ ఫోన్స్ కూడా పోలీసులు జప్తు చేసినట్టయితే ప్రచారం జరుగుతోంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొన్న సెలబ్రిటీలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ 3(3)(a)(4)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66D BNSలోని 318 సెక్షన్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. వీటి ప్రకారం నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.